హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ ఫోర్త్ సీజన్స్ లో రాబోయే కథ మొత్తం చెప్పుకుంటున్నాం కదా. ఆ వరుసలో ఇది 7th వీడియో. ఇక్కడితో జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ బుక్ పూర్తవుతుంది. ఈ కథ అంతా షో కంటే ముందే తెలుసుకోకూడదు అనుకుంటే వీడియో చూడటం ఇక్కడితో ఆపేయండి. లేదంటే ముందరి 6 వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఉంటాయి, చూడండి. లాస్ట్ వీడియోలో కింగ్స్ ల్యాండింగ్ లో స్మాల్ ఫోక్ రెనెరా మీద కోపంతో సిటీలో రైడ్స్ చేసి డ్రాగన్ పిట్ లో ఉన్న 4 డ్రాగన్స్ ని చంపేశారని చెప్పుకుందాం. ఇంకా అక్కడ ఉండే పరిస్థితి లేక రెనెరా తన కొడుకు యాగాంది థర్డ్ తో కలిసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. 3 ఫాల్స్ కింగ్స్ తో ఒక నెల పాటు కింగ్స్ ల్యాండింగ్ గందరగోళంలో పడింది. డ్రాగన్స్ అన్ని చనిపోతున్న టైంలో ఇంకా 3 డ్రాగన్స్ టంబుల్టన్ లో ఉన్నాయి. అవే హ్యూ హ్యామర్ క్లెయిమ్ చేసుకున్న వెర్మిథార్, ఉల్ఫ్ ది వైట్ కి లొంగిన సిల్వర్ వింగ్, ఆలిసెంట్ మూడో కొడుకు డారెన్ కి చెందిన బ్లూ క్వీన్ టెస్సారియన్. ఇప్పటికే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్ జరిగి గ్రీన్స్ ఆ క్యాసిల్ ని ఆక్యుపై చేసుకున్నారు. కానీ మెయిన్ గ్రీన్ లీడర్స్ అందరూ చనిపోయారు. సరైన లీడర్ లేకపోవడంతో సైనికులు, లార్డ్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. డారెన్ 15 ఏళ్ల వాడు కావడంతో అతని మాట ఎవరు వినే పరిస్థితి లేదు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళాలి. డారెన్ ని ప్రిన్స్ ఆఫ్ ది డ్రాగన్ స్టోన్ గా డిక్లేర్ చేయమని కొందరు లార్డ్స్, యాగాంది సెకండ్ చనిపోయి ఉంటాడు గనక కింగ్ గా డిక్లేర్ చేయమని మరికొందరు లార్డ్స్ అన్నారు. అందుకు డ్రాగన్ సీడ్స్ అయిన హ్యూ హ్యామర్, ఉల్ఫ్ ది వైట్ లు ఒప్పుకోలేదు. క్లియర్ గా వెలేరియన్ బ్లడ్, కొన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న హ్యూ హ్యామర్ తనే కింగ్ కావాలన్నాడు. పైగా ఒక నల్లటి కిరీటం కూడా పెట్టుకుని తిరిగేవాడు. అది చూసిన డారెన్ కి బాగా కోపం వచ్చింది. ఆ గొడవల్లో డారెన్ వైపు ఒక లార్డ్ ని, మరికొందరిని కూడా హ్యూ చంపేశాడు. దాంతో డారెన్ యాక్సెప్టెన్స్ తో 13 మంది నోబుల్స్ ఏదో విధంగా ఆ డ్రాగన్ సీడ్స్ ఇద్దరిని చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ 13 మందిని తర్వాత కాల్ ట్రాప్స్ అని పిలిచారు. మరో డ్రాగన్ సీడ్ అయిన ఉల్ఫ్ ది వైట్ ని బిట్టర్ బ్రిడ్జ్ కి లార్డ్ ని చేశాడు డారెన్. కానీ అతను రీచ్ మొత్తం కావాలని అడిగాడు. ఆ ఇద్దరూ తమ తమ కోరికలు తీరిస్తే గాని కింగ్స్ ల్యాండింగ్ కి రావని పట్టుబట్టి అక్కడే ఉండిపోయారు. అలా అక్కడ అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మరో పక్క నుంచి అనుకోని ప్రమాదం వచ్చి పడింది. అదే సీ స్మోక్. దాని రైడర్ అయిన యాడమ్ రెనెరా తన్ని ట్రైటర్ అండం తట్టుకోలేకపోయాడు. కింగ్స్ ల్యాండింగ్ నుంచి పారిపోయి వచ్చాడు గాని అసలు ట్రైటర్స్ అయిన హ్యూ హ్యామర్, ఉల్ఫ్ ది వైట్ లను చంపి టంబుల్టన్ ని మళ్లీ బ్లాక్ స్వాధీనంలోకి తీసుకొచ్చి తను ట్రైటర్ కాదని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. అక్కడక్కడ మిగిలిన బ్లాక్ సపోర్టర్స్ ని, టుల్లీలని గ్యాదర్ చేసి మొత్తం 4000 మంది సైన్యాన్ని పోగు చేశాడు. ఒక రోజు రాత్రి తన డ్రాగన్ తో, ఆ సైన్యంతో సడన్ గా టంబుల్టన్ క్యాసిల్ ని అటాక్ చేశాడు. ఆ సంగతి తెలియని అక్కడి లార్డ్స్ సైన్యం మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా సీ స్మోక్ ఆకాశంలోంచి మంటలు వదులుతూ గ్రీన్స్ ఆర్మీని కాల్ చేయడం మొదలుపెట్టింది. తాగి నిద్రపోతున్న ఉల్ఫ్ ది వైట్ ని ఎంత లేపినా లేవలేదని, చివరికి లేచి ఒక టేబుల్ కింద దూరి మళ్లీ నిద్రపోయాడని అంటారు. ఇక హ్యూ హ్యామర్ మాత్రం హడావిడిగా తన డ్రాగన్ కోసం స్టేబుల్స్ దగ్గరికి వచ్చాడు. కానీ కాల్ ట్రాప్స్ లో అక్కడైన జాన్ రోక్స్టన్ అతనికి ఎదురొచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఎందుకని అడిగితే ఈ రోజు నువ్వు చచ్చిపోతున్నావు అంటూ హ్యూని నరికేశాడు. ఇక డారెన్ ఎలా చనిపోయాడో ఎవరికి సరిగా తెలియదు. అతను మంటల్లో కాలిపోతూ తన టెంట్ లోంచి బయటకు వచ్చినప్పుడు బ్లాక్స్ కి చెందిన ఒక సెల్స్ వాడు చంపేశాడని కొందరంటే, మరొకరు అతను ప్రిన్స్ అని తెలియక ఎవరో సైనికుడు చంపేశాడంటారు. నిజానికి అతను తన టెంట్ లోనే డ్రాగన్ మంటల్లో కాలిపోయి ఉంటాడని మంకెన్ చెప్పిందే నిజమే ఉంటుందంటాడు ఆర్చ్ మాస్టర్ గిల్డెన్. ఆకాశంలో సీ స్మోక్ మీద ఉన్న యాడమ్ కి అక్కడ యార్డ్ లో వెర్మిథార్, సిల్వర్ వింగ్ టెస్సారియన్లు కనిపించాయి గాని వాటిలో 2 రైడర్స్ చనిపోయారని అతనికి తెలీదు. వాటిని చంపాలని క్రింద ఉన్న బ్లాక్స్ ఆర్మీ ట్రై చేశారు. కానీ అవి వాళ్ళని కాల్ చేయడం మొదలుపెట్టాయి. ఇంతలో టెస్సారియన్ రైడర్ లెస్ గానే ఎగిరి సీ స్మోక్ తో ఫైట్ కి దిగింది. ఈ మొత్తం కథలో డ్రాగన్ల మధ్య జరిగిన వార్స్ కి డాన్స్ అని ఎవరో సింగర్ పేరు పెట్టాడు గాని నిజమైన డాన్స్ ఈ సీ స్మోక్, టెస్సారియన్ల మధ్య జరిగిందంటాడు గిల్డెన్. 2 చిన్న డ్రాగన్స్ కావడం వల్ల చాలా స్పీడ్ గా ఎగురుతూ ఒకదాన్నొకటి తరుముకోవడం, అంతలోనే మాయం కావడం, సడన్ గా వెనక నుంచి అటాక్ చేసుకోవడం, ఇలా చాలాసేపు గడిచింది. చూసిన వాళ్ళు అది నిజానికి రియల్ ఫైట్ లా కాక మేటింగ్ డాన్స్ లా ఉందన్నారు. ఇంతలో వెర్మిథార్ కూడా రైడర్లెస్ గానే పైకెగిరి బ్లాక్స్, గ్రీన్స్ అని చూడకుండా అందరినీ కాల్చి పడేయడం మొదలుపెట్టింది. వెర్మిథార్ ముందు సీ స్మోక్ నిలవలేదని తెలిసినా గ్రౌండ్ మీద ఉన్న బ్లాక్స్ ఆర్మీని కాపాడడం తన బాధ్యత అనుకున్నాడేమో యాడమ్ టెస్సారియన్ ని వదిలి వెర్మిథార్ తో తలబడ్డాడు. ఒక్కసారిగా పైనుంచి వచ్చి వెర్మిథార్ ని ఢీకొట్టాడు. దాంతో 2 నేల మీద మట్టిలో పడ్డాయి. వెర్మిథార్ నిమిషంలో సీ స్మోక్ ని ముక్కలుగా చీల్చేసేదే. కానీ టెస్సారియన్ కూడా వచ్చి ఫైట్ మొదలుపెట్టింది. అది ఎవరికి సాయంగా వచ్చిందో అర్థం కాదు గాని 3 డ్రాగన్స్ కొట్టుకోవడం మొదలుపెట్టాయి. వెర్మిథార్ సీ స్మోక్ మెడ పట్టుకుని కొరికి వేరు చేసింది. దాన్ని అలా ప్రైజ్ లాగా నోటితో పట్టుకునే ఎగరాలని ట్రై చేసింది. కానీ రెక్కలు పూర్తిగా విరిగిపోయి ఉండటం వల్ల దాని శరీరం బరువు అవి మొయ్యలేకపోవడంతో మళ్లీ నేల మీదే పడి చనిపోయింది వెర్మిథార్. బాగా గాయపడి ఉన్న టెస్సారియన్ తెల్లవారి వరకు ఎగురుదామని ట్రై చేస్తూనే ఉంది. 3 సార్లు పైకి లేచి నేల మీద పడిపోయింది.
ఇక అది బ్రతకదని అర్థమైన బ్లాక్వుడ్ అనే లార్డ్ ఒక ఆర్చర్ చేత దూరం నుంచి దాని కంట్లోకి 3 బాణాలు వేయించి దాన్ని మెర్సీ కిల్లింగ్ చేయించాడు. సీస్మోక్ రైడర్ యాడమ్ శరీరం తన డ్రాగన్ పక్కనే పడి కనిపించింది. ఊల్ఫ్ ది వైట్ డ్రాగన్ అయిన సిల్వర్ వింగ్ మాత్రం బ్యాటిల్ మొదలు కాగానే ఆకాశంలోకి ఎగిరింది. కాసేపు అక్కడక్కడే ఉండి ఫైట్ చేద్దామని ట్రై చేసింది. ఒక క్రాస్బో బోల్ట్ గుచ్చుకోపోతే కొంచెంలో తప్పించుకుంది. ఇక ఆ తర్వాత బ్యాటిల్ కి దూరంగా జరిగి అలా ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది. చివరికి మర్నాడు సాయంత్రం క్రిందికి దిగొచ్చింది. వచ్చి దాని మేట్ అని చెప్పుకునే వెర్మిథార్ని ఎగరమని అడుగుతున్నట్టుగా కదిపి కదిపి చూసిందని, దాన్ని లేపడానికి ట్రై చేసిందని సింగర్స్ పాటలు కట్టి పాడతారు గాని అది కట్టుకథే అయి ఉంటుందంటాడు గిల్డెన్. ఇలా 3 డ్రాగన్స్ చనిపోవడంతో ఆ బ్యాటిల్ పూర్తయింది. 100 మంది బ్లాక్స్ చనిపోతే 1000 మంది వరకు గ్రీన్స్ చనిపోయారు. కానీ మిగిలిన గ్రీన్స్ టంబుల్టన్ కోటలోకి వెళ్లి గేట్స్ అన్ని సీల్ చేయడంతో గెలిచినా కూడా బ్లాక్స్ కోటని తమ చేతుల్లోకి తీసుకోలేకపోయారు. పోనీ బయట నుంచి సీజ్ చేయడానికైనా సరైన ఎక్విప్మెంట్ లేక బ్లాక్ సైన్యం తిరిగి వెళ్లిపోయారు. ఇక కోటలో బ్యాటిల్ పూర్తయ్యాక నిద్రలేచిన ఊల్ఫ్ ది వైట్ తన డ్రాగన్ ఒక్కటే బ్రతికి ఉంది కాబట్టి తనే కింగ్ కావాలని పట్టుపట్టాడు. కాల్ట్రాప్స్ అతన్ని వైన్ లో విషం కలిపి చంపేశారు. ఆ తర్వాత సిల్వర్ వింగ్ రైడర్ లెస్ గా మారింది. కొందరు నైట్స్ దాన్ని క్లెయిమ్ చేసుకోవాలని ట్రై చేసినా అది వాళ్ళని చంపేసింది. తర్వాత ఎగిరి వెళ్లిపోయి రీచ్ లోని ఒక చిన్న ఐలాండ్ లో తన లేయర్ ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయింది. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక డ్రాగన్ సన్ఫైర్. అది తీవ్రంగా గాయపడి డ్రాగన్ స్టోన్ లో ఉంది. అది యాగాన్ ది సెకండ్ ఆధీనంలో ఉందని తెలియని రెనేరా తన కొద్దిపాటి సైన్యంతో అక్కడికి జర్నీ మొదలుపెట్టింది. అది అంత సులువుగా జరగలేదు. దారిలో చాలా మంది లార్డ్స్ ఆమెకు రెఫ్యూజ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సగం మంది గోల్డ్ క్లోక్స్ ఆమెను డిజర్ట్ చేసి వెళ్లిపోయారు. ఒక క్వీన్స్ గార్డ్, ఒక నైట్ అవుట్లాస్ అటాక్ లో చనిపోయారు. చివరికి డస్కండేల్ కి లేడీ అయిన మెరిడిత్ రెనేరా ఒక్క రాత్రి తన కోటలో ఉండడానికి ఒప్పుకుంది. అప్పుడు అక్కడ మాస్టర్ హెల్ప్ తో తనను తీసుకెళ్లడానికి షిప్ ని పంపమని డ్రాగన్ స్టోన్ కి రేవెన్స్ ని పంపించింది రెనేరా. కానీ షిప్ రాలేదు. అటు నార్త్ నా క్రెగన్ స్టార్ కి, ఇటు వేల్లో జేన్ ఏరిన్ కి సపోర్ట్ కోసం ఉత్తరాలు రాయించింది. కానీ వాళ్ళు దూరం నుంచి రావడానికి టైం పడుతుంది. ఒక క్వీన్స్ గార్డ్ ఆమెని వేల్ కి తీసుకెళ్తానని అడిగినా, అటు నార్త్ నుంచి వైట్ హార్బర్ కి రమ్మని ఆహ్వానం వచ్చినా కాదని రెనేరా తన క్రౌన్ ని అమ్మి ఒక బ్రావోసీ షిప్ ని కొని డ్రాగన్ స్టోన్ కి బయలుదేరింది. అక్కడ డ్రాగన్స్ ఎగ్స్ ఉన్నాయి కనుక ఒక దాన్ని హ్యాచ్ చేయాలన్నది ఆమె ఆలోచన. రెనేరా కొడుకు యాగాన్ ది థర్డ్ తో పాటుగా డ్రాగన్ స్టోన్ షోర్ లో బ్రావోసీ షిప్ అయిన వియోలాండ్ లోంచి దిగినప్పుడు ఆమెతో పాటుగా 10 మంది కూడా లేరు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఆల్ఫ్రెడ్ బ్రూమ్ అనే నైట్ 40 మంది గార్డ్స్ తో ఎదురొచ్చాడు. ఆమె షిప్ దిగే సమయానికి వర్షం పడుతోంది. అప్పుడే చీకటి పడుతూ ఉండడంతో చుట్టూ ఉన్న మార్పుల్ని రెనేరా గమనించలేకపోయింది. తన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నైట్ ఆల్ఫ్రెడ్ గ్రీన్స్ పార్టీలో చేరిపోయాడని, డ్రాగన్ స్టోన్ యాగాన్ ది సెకండ్ కమాండ్ లో ఉందని తెలియని రెనేరా వాళ్లతో పాటుగా డ్రాగన్ స్టోన్ క్యాసిల్ కి చేరుకుంది. అక్కడ వాళ్ళకి మాస్టర్ తో పాటుగా మరో నైట్ శవం కూడా కనిపించింది. మొట్టమొదట ఏదో జరుగుతోందని గమనించింది యాగాన్ ది థర్డ్. మదర్ ఫ్లీ అని అరిచాడు ఆ కుర్రవాడు. రెనేరా ముఖం అప్పటికే తెల్లగా పాలిపోయి ఉంది. రెనేరాతో ఉన్న 3 క్వీన్స్ గార్డ్ కి విషయం అర్థమై రియాక్ట్ అయ్యేలోపే ఆల్ఫ్రెడ్ తో పాటుగా వచ్చిన గార్డ్స్ వాళ్ళని చంపేశారు. ఇంతలో కాళ్లు విరిగిపోయి ఉన్న యాగాన్ ని బాల్కనీలోకి మోసుకొచ్చారు. సిస్టర్ అన్నాడు యాగాన్ రెనేరాని చూస్తూనే. కాలిపోయి కాళ్లు విరిగిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఉన్న యాగాన్ని రెనేరా వెంటనే గుర్తుపట్టింది. డియర్ బ్రదర్, నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నానే అంది. నువ్వు పెద్దదానివి కదా, ముందు నువ్వే చావాలి అన్నాడు యాగాన్. నేను నీకంటే పెద్దన్న సంగతి నీకు గుర్తున్నందుకు సంతోషం. ఇప్పటికి నువ్వు మమ్మల్ని బంధిస్తే బంధించొచ్చు, కానీ ఎన్నో రోజులు కాదు. నా బ్లాక్ లార్డ్స్ త్వరలోనే నన్ను వెతుక్కుంటూ వస్తారు అంది రెనేరా. అవునవును, 7 నరకాల్లోనూ వెతికితే దొరుకుతావేమో అన్నాడు యాగాన్ అంటూ ఆమెని సన్ఫైర్ ముందర నిలబెట్టించాడు. బాగా గాయపడి ఉన్న సన్ఫైర్ ని చూసి రెనేరా నవ్విందంటాడు గ్రీన్స్ ని సపోర్ట్ చేసే సెప్టన్ యూస్టేస్. ఇది ఎవరి పని, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అందని రాశాడు అతను. మష్రూమ్ మాత్రం యుద్ధం చేసిన నష్టం ఎంతోనని ఆమె బాధపడిందంటాడు. ఆమెతో పాటుగా ఉన్న యాగాన్ ది థర్డ్ ని దూరంగా తీసుకెళ్లి రెనేరాని కాల్చమని యాగాన్ సన్ఫైర్ కి ఆర్డర్ చేశాడు. కానీ బాగా గాయపడి ఉన్న సన్ఫైర్ ఆమె మీదికి రాకపోవడంతో ఆల్ఫ్రెడ్ తన డాగర్ తో రెనేరా బ్రెస్ట్ ని కట్ చేశాడని, ఆ రక్తం వాసనకి సన్ఫైర్ లేచి రెనేరాని అటాక్ చేసిందని అంటారు. సన్ఫైర్ ముందుగా ఆమె మీద ఒక్కసారి మంటలు కక్కి తర్వాత నోటితో మొట్టమొదటగా రెనేరా భుజం కొరికేసి చేతిని వేరు చేసిందట. ఈ మధ్య దొరికిన కాస్త టైంలో రెనేరా తల పైకెత్తి గట్టిగా అరిచి తన హాఫ్ బ్రదర్ ని కర్స్ చేసిందట. ఆ తర్వాత అది రెనేరాని 6 ముక్కలుగా చేసి తినేసింది. కేవలం ఆమె ఎడమకాలు కాస్త భాగం మాత్రం స్ట్రేంజర్ కోసం వదిలేసిందంటాడు సెప్టన్ యూస్టేస్. రెనేరా కొడుకు యాగాన్ ది థర్డ్ ని అక్కడే నిలబెట్టి తల్లి మరణాన్ని చూసేలా చేశాడు యాగాన్ ది సెకండ్. తర్వాత అతన్ని అక్కడే బందీగా ఉంచుకున్నాడు. ఇక మనం కింగ్స్ ల్యాండింగ్ కి ప్రయాణం అవ్వాలి. ప్రిటెండర్ చనిపోయిందని, అసలైన కింగ్ మళ్లీ వస్తున్నాడని
రావెన్స్ పంపండి అన్నాడు ఏగాన్. కానీ అతని కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళడానికి చాలా అడ్డంకులున్నాయి. డ్రిఫ్ట్ మార్క్ లో యాడమ్ తమ్ముడు ఆలిన్ వెలారియన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అతన్ని లొంగిపోమ్మని ఏగాన్ లెటర్స్ పంపినా అతను రియాక్ట్ కాలేదు. దాంతో మరో 2 నెలల పాటు ఏగాన్ డ్రాగన్ స్టోన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికి గాయాలు బాగా ఇన్ఫెక్ట్ అయ్యి తిండి తినడం మానేసి సన్ఫైర్ చనిపోయింది. ఎప్పటికైనా అది క్యూర్ అవుతుందని ఆశపడిన ఏగాన్ ది సెకండ్ అది చనిపోయేసరికి ఏడుస్తూ అది చనిపోవడానికి కారణమైన బేలాన్ని తీసుకొచ్చి చంపమన్నాడట. కానీ హౌస్ వెలారియన్ కోపం తెప్పించడం అనవసరమని అతను లార్డ్స్ చెప్పడంతో ఆగాడు. ఇక సన్ఫైర్ చనిపోయాక ఏగాన్ బందీలుగా బేలాని ఏగాన్ ది థర్డ్ ని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ కి ప్రయాణం అయ్యాడు. అక్కడ నెలపాటు ప్రిటెండర్స్ గా ఉన్న 3 కింగ్స్ ని అప్పటికే గ్రీన్స్ తరపున అక్కడికి వచ్చిన బొర్రోస్ బెరాథియన్ బంధించి ఉంచడంతో వాళ్ళకి మరణశిక్ష వేసి చంపించాడు ఏగాన్. లారీ స్ట్రాంగ్ మళ్లీ ఏగాన్ పక్కన చేరాడు. ఏగాన్ కోర్లిస్ ని చంపుతానంటే వెలారియన్ సైన్యం అవసరం ఉందని చెప్పి ఆపాడు లారిస్. వంగి తన ముందు లొంగిపోతే కోర్లిస్ ని పాడ్డం చేస్తానన్నాడు ఏగాన్ ది సెకండ్. నావి ముసల్తనంతో బిగిసిపోయిన మోకాళ్లు, అంత తొందరగా వంగవు అంటూ కోర్లిస్ కొన్ని కండిషన్స్ చెప్పాడు. రెనేరాకి సపోర్ట్ చేసిన నా వాళ్ళందరినీ క్షమించి వదిలిపెట్టాలి. అలాగే ఏగాన్ ది సెకండ్ కూతురు జెహేరాతో రెనేరా కొడుకు ఏగాన్ ది థర్డ్ కి ఎంగేజ్మెంట్ చేసి ఫ్యూచర్ లో ఇద్దరు ఐరన్ థ్రోన్ కి వారసులయ్యేలా చూడాలి అన్నాడు కోర్లిస్. తప్పనిసరి ఆలిసెంట్ ఒప్పుకుంది గాని ఏగాన్ ది సెకండ్ అందుకు సిద్ధంగా లేడు. కానీ లారిస్ తన తీయని మాటలతో ఏగాన్ ని ఒప్పించాడు. ముందు కోర్లిస్ కండిషన్స్ కు ఒప్పుకుందాం. ఎంగేజ్మెంటే కదా, ఎందరు ప్రిన్స్లు రాజులు కాకుండా చనిపోలేదు. పరిస్థితులన్నీ బాగయ్యాక ఏగాన్ ది థర్డ్ సంగతి చూడొచ్చు అని చెప్పి అతన్ని ఒప్పించాడు. లారిస్ ఎవరి కోసం ఎందుకు పనిచేశాడో అతని మోటివ్స్ ఏంటో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియలేదు. గాని ఆ రోజు రాత్రే అతను కోర్లిస్ దగ్గరికి వెళ్లి తన ప్లాన్ ని ఏగాన్ ప్లాన్ లాగా మార్చి అతనికి చెప్పాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక గ్రీన్స్ ఏగాన్ ది థర్డ్ ని చంపడానికి డిసైడ్ అయ్యారని లారిస్ చెప్పడంతో ఆవేశంతో కోర్లిస్ కత్తి తీసుకుని బయలుదేరితే మళ్లీ లారిస్సే తన విషం పూసిన తీయని నవ్వుతో అతన్ని ఆపాడు. వేరే దారులున్నాయి, ఆవేశపడకండి అన్నాడు. ఏగాన్ మళ్లీ రాజుగా ఐరన్ థ్రోన్ మీద కూర్చోలేకపోయాడు. అతని కోసం ప్రత్యేకమైన మెత్తని ఆసనం వేయించేవారు. అతనిలో బలం లేదు, అతని చుట్టూ కూడా బలం లేదు. చాలా మంది లార్డ్స్ అతనికి సపోర్ట్ ఇవ్వడానికి రిలక్టెంట్ గానే ఒప్పుకున్నారు. ఒక పక్క వేల్ నుంచి బలమైన జేన్ ఏరిన్ సైన్యం వస్తోంది. ఆమె దగ్గర ఉన్న రేనా డ్రాగన్ ఎగ్ హ్యాచ్ అయ్యి చిన్నదైనా అక్కడ ఒక డ్రాగన్ కూడా ఉంది, అదే మార్నింగ్. మరో పక్క నార్త్ నుంచి క్రెగన్ స్టార్ పెద్ద సైన్యంతో వస్తున్నాడు. అందుకే క్రౌన్ ల్యాండ్స్ లో ఉన్న లార్డ్స్ అందరినీ పార్డన్ చేయమని వీలైనంత మంది సపోర్ట్ అవసరమని కోర్లిస్ ఏగాన్ కి అడ్వైజ్ చేశాడు. కానీ ఏగాన్ కి ఎవరిని పార్డన్ చేసే ఉద్దేశం లేదు. బొర్రోస్ బెరాథియన్ ని వాళ్ళ మీద యుద్ధానికి పంపాడు. ఆ ఫైట్ లో బొర్రోస్ చనిపోయాడు. ఇక ఏగాన్ సపోర్టర్స్ కి బ్లాక్స్ కి ఎదురు నిలబడగలిగేంత స్ట్రెంగ్త్ లేదు. జేన్ ఏరిన్ క్రెగన్ స్టార్క్ వచ్చినప్పుడు వాళ్ళని ఆపగలిగే క్యాపబిలిటీ ఇక గ్రీన్స్ కి ఏ మాత్రం లేదని అందరికీ అర్థమైపోయింది. లొంగిపోమ్మని సలహా చెప్పాడు కోర్లిస్. లొంగిపోయి ఏగాన్ ది థర్డ్ ని కింగ్ గా ప్రకటిస్తే బహుశా అతని క్షమించి నిన్ను వాల్ దగ్గరికి పంపొచ్చు అన్నాడు. ఏగాన్ ఆలోచనలో పడ్డాడు గాని ఆలిసెంట్ అడ్డుపడింది. నువ్వు ఆ కుర్రాడు ఎదురుగా అతని తల్లిని డ్రాగన్ కి ఆహారంగా వేశావు, నిన్నెందుకు క్షమిస్తాడు? పిల్లాడు ఒక చెవి కత్తిరించి బ్లాక్ సపోర్టర్స్ కి పంపు, ఒక్కో గజం కదిలితే ఒక్కో బాడీ పార్ట్ వస్తుందని చెప్పు అందామే కొడుకుతో. ఏగాన్ కి ఈ ఐడియా నచ్చింది. అలాగే చేయమని ఆర్డర్ చేశాడు. కానీ కోర్లిస్ అప్పటికే పావులు కదిపాడు. నీట్ గా సైలెంట్ గా గ్రీన్ సపోర్టర్స్ ని ఎక్కడికక్కడ కోటలో రకరకాల పద్ధతుల్లో చంపించాడు. ఏగాన్ ది సెకండ్ వంతు కూడా వచ్చింది. అతను సడన్ గా పాయిజనింగ్ తో చనిపోయాడు. ఎవరు చంపారు అన్నది ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత ఆలిసెంట్ ని అరెస్ట్ చేశారు. ఏగాన్ ది థర్డ్ ని కింగ్ గా అనౌన్స్ చేసి అతనికి ప్రిన్సెస్ జెహేరాతో ఎంగేజ్మెంట్ చేశారు. అలా ఇద్దరు శత్రువుల పిల్లల్ని కలిపి కోర్లిస్ 7 కింగ్డమ్స్ లో శాంతి కోసం స్టెబిలిటీ కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. అలా ఒక హాఫ్ ఇయర్ రెనేరా పాలన, తర్వాత మరో హాఫ్ ఇయర్ ఏగాన్ ది సెకండ్ రెయిన్ తర్వాత డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ పూర్తయింది. చాలా మటుకు డ్రాగన్స్ చనిపోయాయి. మిగిలి ఉన్నవి 4 డ్రాగన్స్. ఒకటి నెటల్స్ తీసుకెళ్లిన షీప్ స్టీలర్, అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. రెండోది వైల్డ్ డ్రాగన్ క్యానిబల్, అది కూడా కనిపించకుండానే పోయింది. ఇక మూడో డ్రాగన్ వుల్ఫ్ ది వైట్ రైడ్ చేసిన సిల్వర్ వింగ్, అది కూడా వైల్డ్ డ్రాగన్ గా మారి రీచ్ లో లేయర్ ఏర్పాటు చేసుకుని అక్కడుంది. ఇక నాలుగోది చాలా చిన్న డ్రాగన్, అది డేమన్ కూతురు రేనా దగ్గర ఉన్న మార్నింగ్. ఇవి తర్వాత ఏమయ్యాయో మార్టిన్ తన ఫైర్ అండ్ బ్లడ్ బుక్ సెకండ్ పార్ట్ రాస్తే గానీ తెలియదు. ఈ కథ అంతా అయిపోయాక కూడా ఫైర్ అండ్ బ్లడ్ బుక్ లో ఇంకా కొంత పార్ట్ మిగిలే ఉంది. అదే మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతున్న క్రెగన్ స్టార్క్ స్టోరీ అవర్ ఆఫ్ ది వుల్ఫ్. దాంతో పాటుగా ఏగాన్ ది థర్డ్ వయసుకు వచ్చే వరకు జరిగే రీజెన్సీ కథ కూడా కొంచెం ఉంటుంది. క్రెగన్ స్టోరీతో ఇంకో వీడియో చేసి ఈ సిరీస్ పూర్తి చేస్తాను. ఆ వీడియో దీనికి బోనస్ అనుకోండి. ఇంత లాంగ్ స్టోరీని ఈ 7 వీడియోస్ గా పూర్తిగా ఓపిక్ గా విన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్ని వీడియోస్ ఎవరెవరు పూర్తిగా విన్నారో కామెంట్ చేస్తే సంతోషిస్తాను. సరే, మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.